నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం కొలువు తీరాక ఇన్ఫిల్ట్రేటర్స్ పరిస్థితి ఏంటి? లక్షల్లో బార్డర్లు వెంబడి పడి పరిగెత్తెళ్తున్న వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు ఒక పక్క. మరోపక్క డిస్క్రీట్గా చాప కింద నీరులాగా వేరే రాష్ట్రాలకు తరలిపోతున్న వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలకి భయం ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో ఇక్కడ వింటున్న కొన్ని సంఘటనల ఆధారంగా వింటున్న సంఘటనల ఆధారంగా ఏంటంటే కొన్ని అర్బన్ కంపెనీస్, అంటే ఈ ప్రత్యేకించి హౌస్ కీపింగ్ సర్వీసెస్ అందించే కొన్ని కంపెనీస్, పేర్లు అనవసరం, ఆ కంపెనీస్ నుంచి వచ్చే రిప్రజెంటేటివ్స్ వాళ్ళు బంగ్లా భాష మాట్లాడటం, గట్టిగా అడిగితే మేము కలకత్తా నుంచి వచ్చామని చెప్పటం, అడగకపోతే మాది అస్సాం అని చెప్పటం, నిలదీసేసరికి పారిపోవటం, ఇలాంటి 2-3 కంప్లైంట్స్ కొందరి నుంచి వచ్చినాయి. సో దీని మీద ఎలాగూ ముందస్తుగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆరా తీస్తోంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ ఈ కార్యక్రమంలో భాగంగా 3D ఫార్ములాలో భాగంగా సువేందు అధికారి సర్కార్ ఏంటంటే ముందర తమంతట తాము ముందుకు వచ్చి వెళ్ళిపోతామని అంటున్న వాళ్ళని పంపిస్తున్నారు వెస్ట్ బెంగాల్. లేదు మారాన్ చేసినా సరే మెడపట్టుకొని గెంటి బీఎస్ఎఫ్కి అప్పచెప్తున్నారు. బీఎస్ఎఫ్ తీసుకెళ్ళి అవతల బీజీబీ అంటే బార్డర్ గార్డ్స్ బంగ్లా అని అంటారు, వాళ్ళకి మనకి బీఎస్ఎఫ్ లాగా వాళ్ళకి బీజేపీ చెప్తున్నారు. కొన్ని చోట్ల లాల్ మునీర్ హట్ లాంటి జిల్లాల్లో అయితే అక్కడ గార్డ్స్ నిరాకరిస్తున్నారు, మాకు వీళ్ళతో ఏంటి సంబంధం లేదని. కానీ బలవంతంగా అక్కడికి పంపించేయటం, ఇది మర్యాదగా చేయాల్సిన పని, చేస్తున్న పని ప్రోటోకాల్ ప్రకారం. అమెరికాలో లాగా పెటరెక్కలు విరిచికట్టి మరీ ఫ్లైట్స్ ఎక్కించి పంపిట్లా, ఏది తిరిగి వాళ్ళు దిగేదాకా అదే పరిస్థితి. అలా లేదు, ఐడెంటిఫై చేయటం, వాళ్ళ పేర్లని సంక్షేమ పథకాల లిస్ట్ నుంచి తొలగించడం, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు అలాంటివి ఏమైనా ఉంటే రద్దు చేయటం, బ్యాంక్ అకౌంట్లు ఉంటే స్క్రాప్ చేయటం, ఇంకా మారాన్ చేస్తే ఎత్తి అవతల పడేయటం, పుష్ బ్యాక్. కానీ వీళ్ళతో లేదు సమస్య. ఇప్పుడు ఏంటంటే ఆ విషయం తెలుసుకొని చల్లగా అక్కడి నుంచి జారుకొని కింద రాష్ట్రాలకు వస్తున్న వాళ్ళతోటి. అస్సాంలో విజిల్ ఎక్కువ ఉంది, యూపీలో ఉంది, నిఘా పెట్టారు. మన జాగ్రత్త చూస్తే ఆ కింద మరి బీహార్ నుంచి కింద రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి డౌన్ సౌత్కి ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ మీరు ఆశ్చర్యపోతారు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో డైలీ వేజ్ వర్కర్స్గా బెంగాలీస్ అని చెప్పుకునే బంగ్లాదేశీలు కనపడుతుంటారు. అక్కడ ఎక్కువ కొబ్బరి పెంపకం, కొబ్బరి తోటలు, కొబ్బరికాయలు కొట్టి పర్ డే ఎంత 1500-2000 ఇస్తారు. వాళ్ళకి బంగ్లాదేశ్లో నెలంత కష్టపడినా అంత రాదు. వాళ్ళు ఉంటున్న వెస్ట్ బెంగాల్, ఇప్పటివరకు ఉన్న వెస్ట్ బెంగాల్లో కూడా అంత రాదు వాళ్ళకి. అయితే వాళ్ళకి ఏంటంటే అదనంగా వాళ్ళకి వచ్చేది రేషన్ కార్డులు ఇచ్చి, పాన్ కార్డులు ఇచ్చి, సంక్షేమ పథకాలు ఇచ్చి, నెల కట్ మనీ పైసలు వాళ్ళు ఇంత పర్సంటేజ్ ఇచ్చి సుభిక్షంగా నడిచిపోతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సుందర్బన్ లాంటి ఏరియాల్లో కూడా దాక్కున్న వాళ్ళని వెతికి మరీ పంపించేస్తున్నారు, సొరంగాలు కూల్చేస్తున్నారు. సో ఇంత జరుగుతుంది. మరి అయినా కూడా వాళ్ళ కళ్ళు కప్పి ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి ఏంటి? సో దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. ప్రత్యేకించి ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో హోటల్స్లో పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమని తాము పశ్చిమ బెంగాల్ వాసులుగా కోల్కతా పక్కనున్న ఏదో ఒక జిల్లా పేరు చెప్తారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టింది. దీంతో ఏంటి వీళ్ళకి సపోర్ట్ జమాతే ఇస్లామీ ఉంది. జమాతే ఇస్లామీకి లాజిస్టిక్ సపోర్ట్ ఏమో ఐఎస్ఐ ఇస్తుంది. ఐఎస్ఐని మానిటర్ చేయడానికి సిఐఏ వెళ్ళి ఢాకాలో ఒక వార్ రూమ్ పెట్టి వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంది. అంటే వెస్ట్ బెంగాల్ అనేది ఎప్పటికీ చల్లారని అగ్నికుండంలా ఉండాలి. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వెళ్ళంగా మిగిలిన వాళ్ళని డౌన్ సౌత్కి పంపించో, లేకపోతే వేరే రాష్ట్రాలకి పంపించో, ఎక్కువ డౌన్ సౌత్ మీదే ఫోకస్ ఉంది, పంపించో అల్లకలోను ఇక్కడ సృష్టించడానికి జమాతే ఇస్లామీ, ఐఎస్ఐ, సిఐఏ వీళ్ళ ప్లాన్. మనకు ఆ పైనకు పోతే 7 సిస్టర్స్ ఆఫ్ ది ఈస్ట్ కనుక పోతే అక్కడ మణిపూర్లో మనం కనుక చూసాం, మాథ్యూ వాండెక్, అతను ఒక సిఐఏ ఏజెంట్. చాలా క్లిష్ట సమయాల్లో అమెరికాకి సహాయపడుతూ ఎలా అంటే ఒక మత ప్రబోధకుడిగా తిరుగుతున్నట్టు కనిపిస్తాడు. మయన్మార్ వెళ్తుండగా పట్టుకొని లోపలేశారు. ఆడిని ఇడిపించుకోవటానికి నేరుగా ఇక్కడున్న గోర్ అమెరికన్ అంబాసిడర్ ఆయన వచ్చి అజిత్ దోవల్ కాళ్ళ వేళ్ళ పట్టుకున్నాడు, నో చెప్పేశారు. మన దేశంలో అస్థిరత సృష్టించడానికి వచ్చే వాళ్ళని ఎలా వదిలిపెడతాం? ఇవాళ చూస్తే మమతా బెనర్జీ, ఆవిడే వీళ్ళతో పోల్చిన తక్కువేం కాదు. ఆవిడేమంటే మొన్న ఒక ర్యాలీలో మాట్లాడుతూ, నా దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయి, ఈ ఉస్మాన్ హాదీ హత్య వెనక అమిత్ షా ఉన్నారు, కేంద్ర హోంమంత్రి అని అనకుండా
ఆయన నాతో మాట్లాడారు, ఇలాంటి జరుగుతుంది, మీరు కామ్గా ఉండండి అని చెప్పారు అని. అంటే ఏంటి అర్థం? ఆ హత్య గురించి అమిత్ షాకి ముందే తెలుసు, ఆయనే చేశారనా? సరే, ఎనీహో ఆవిడ మీద సిరుగురి పిఎస్లో దేశద్రోహం కేసు నమోదైంది. ఇలా ఆవిడని వదిలేస్తే రేపొద్దున అసందర్భ ప్రేలాపనలు ఎన్ని మాట్లాడుతుంది ఒక కేంద్ర హోంమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్షియల్, క్యాబినెట్ సహచరులకు కూడా తెలియచేయడానికి వీల్లేదు. అంత కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన సమాచారాన్ని ఈవిడ ఎందుకు లీక్ చేసింది? బంగ్లాదేశ్లో అల్లలు చెలరేగాలి. ఎందుకు చెలరేగాలి? వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ జమాతే ఇస్లామీ కోరింది, ఏదో ఒకటి చేయి మమతా బెనర్జీ, తిరిగి నువ్వు అధికారంలోకి రావాలంటే ఇలాంటి అరాచకాలని నువ్వు చేయాల్సిందే. మీ దేశంలో పెద్దగా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయరు, అరెస్ట్ చేస్తే ఎక్కడ మాలాంటి వాళ్ళ సంస్థలన్నీ వచ్చి అంతర్జాతీయంగా గగ్గోలెత్తాయి, ఒక మహిళను అరెస్ట్ చేస్తారా అని చెప్పి గగ్గోలెత్తాం, సో నీకేం బెంగళూరు చేసి ఆవిడ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. ఒక జమాతే ఇస్లామీయే ఉందా? ఐఎస్ఐ కూడా ఉంది, ఐఎస్ఐ వెనకాల సిఐఏ కూడా ఉంది. 15-20 రోజుల క్రితం ఢాకాలో జరిగిన వార్ రూమ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆవిడ ఒక్కొక్కటి పొరలు విప్పుకుంటూ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకోవడానికి వచ్చేస్తుంది. ఇప్పటికే సమయం మించిపోయింది, ఇట్స్ టూ లేట్ ఒక రకంగా మాట్లాడితే. నెల రోజుల తర్వాత కూడా వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయంటే, ప్రత్యేకించి ఒక ప్రాంతంలో హిందూ బాలికలు, హిందూ యువతులు, మహిళల మీద హెకిల్ చేస్తూ కొన్ని ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ వ్యవహారం చేస్తే అక్కడ హిందూ యువకులు తిరగబడి వాళ్ళని చితకబాదారు. వెంబడే ఎక్కడి నుంచి వచ్చారో 200-300 మంది మాబ్ వచ్చి హిందువుల దుకాణాలను ధ్వంసం చేశారు. అంటే సువేందు అధికారి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా మమతా బెనర్జీ అవశేషాలైన కొన్ని పోలీస్ విభాగాలకు పనిచేస్తున్నాయి. ఆవిడ టైంలో టీఎంసీ కార్యకర్తలే పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, వాళ్ళు ఇంకా పనిచేస్తున్నారు. అక్కడ ప్రక్షాళన చేయాలి. సో అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగారు. ఆల్రెడీ జల్లెడ పట్టుకుంటూ వస్తారు, ఒక్కొక్కళ్ళ తాట తీస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళని డిటెక్ట్ డిలీట్ డిపోర్ట్ అంటున్నారు, 3D ఫార్ములా. అదేదో మమతా బెనర్జీకే వర్తింప చేయండి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ ప్రజానీకం కోరుకుంటుంది. సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల మంది స్వరబాటుదారులని లోపలికి తీసుకొచ్చి, వెస్ట్ బెంగాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, పాస్పోర్ట్లు, నెలకింత భత్యం, సంక్షేమ పథకాలు ఇన్ని ఇచ్చి సుష్టుగా మేపినందుకు గాను ఇవాళ జమ అయింది వెస్ట్ బెంగాల్లో 1.5 నుంచి 2 కోట్ల మంది చొరబాటుదారులు. ఆవిడ కాలంలో, అంతకుముందు మార్క్సిస్టుల కాలంలో ఎంతమంది జమ అయ్యారో మనకు తెలియదు. ఈవిడైతే ఒక పక్కా ప్రణాళికతో శాశ్వతంగా తాను జీవించున్నంత వరకు తానే ముఖ్యమంత్రి, తన తర్వాత తన మేనల్లుడు అనే ప్రణాళికతో. ఒకవేళ ఆవిడ ప్రణాళిక నిజమై ఉండి ఉంటే ఈరోజు అరాచకం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఎందుకు ఆవిడ ఈ వ్యాఖ్యలు చేసిన నెక్స్ట్ మొమెంటం బంగ్లాదేశ్లో కొన్ని జమాతే ఇస్లామీ దాని అనుబంధ గ్రూపులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నాయకులు చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సువేందు అధికారి తల నరికేస్తారట, అండ్ నరేంద్ర మోదీని అంతమొందిస్తారట. ఏది? పక్క దేశంలో ముఖ్యమంత్రిని తక్షణం మార్చి మమతా బెనర్జీని అధికారంలో కూర్చోబెట్టకపోతే బంగ్లాదేశ్ వాడికి ఏంటండి పని? ఈ దేశంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలనేది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు, మీకేంటి పని? అంటే ఇదంతా గ్రేటర్ బంగ్లాదేశ్ ఆలోచనలో భాగం. మహమ్మద్ యూనస్ చైనా వెళ్ళొచ్చి చికెన్ నెక్ గొంతు నిలిమేస్తానంటాడు. అంతకుముందు సయ్యద్ అసీం మునీర్ పాకిస్తాన్లో కూర్చొని ఆపరేషన్ సింధూర్కి ముందు ఈసారి మా దాడులు ఈస్ట్ వైపు నుంచి ఉంటాయంటాడు. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ ర్యాలీలో మాట్లాడుతూ ఐ లవ్ బంగ్లాదేశ్ అంటుంది ఈవిడ. ఈ మూడింటిని కనెక్ట్ చేయండి, డాట్స్ని కనెక్ట్ చేయండి. ఏంటి అర్థం? మహాబంగ్లాదేశ్ అనేది ఒక సంకల్పం. ఆ సంకల్పానికి బీజం వేసింది మహమ్మద్ యూనస్, దానికి సహకరించింది మమతా బెనర్జీ. ఆవిడ ప్రపోజల్ ఏంటి మహమ్మద్ యూనస్కి? నేను మహాబంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి అవుతాను, 2 ఏళ్ళు మీరు, 2 ఏళ్ళు తారిక్ రహమాన్ ప్రధానమంత్రిగా ఉండండి, నో ఇష్యూ. వెస్ట్ బెంగాల్ని మొత్తం తీసుకొస్తా, వీలైతే ఢిల్లీని కూడా తీసుకొచ్చేస్తాను, కలిపేస్తాను. ఎంత తెంపరితనం, ఎంత దుర్మార్గం! ఆవిడ ఏ దేశంలో పుట్టారు, ఏ దేశం పట్ల ఆమెకు లాయల్టీస్ ఉండాలి? ఇవన్నీ ఇప్పుడు తలెత్తున్న ప్రశ్నలు. వెస్ట్ బెంగాల్ ప్రజానీకం ఒక్కటొక్కటిగా నిజాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఈ చొరబాటుదారులు డౌన్ సౌత్ దాకా వచ్చేస్తుంటే అజయ్ పాల్ శర్మ నేతృత్వంలో ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేశారట. జల్లెడ పడుతున్నారట. ఎవరెవరు ఎక్కడెక్కడికి పారిపోయారు. బంగ్లాదేశ్ వైపు వెళ్ళే వాళ్ళ సంగతి పక్కన ఉంచండి, దేశంలో మిగిలిన ప్రాంతాలకి విస్తరించకూడదు. దానికి తోడు ఏంటంటే ఈ ప్రత్యేకించి హౌస్ కీపింగ్ సర్వీసెస్లోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం.
ఎందుకంటే వాళ్ళకి ఈ దేశం పట్ల ఆపేక్ష ఎందుకు ఉంటుంది. అండ్ రెండోది అతి చౌకగా వాళ్ళ సర్వీసెస్ దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. వాళ్ళు కూడా ఏదో తప్పుడు ఆధార్ మమతా బెనర్జీ ఇచ్చిన ఉంటాయి కదా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అవి పట్టుకొని వచ్చేస్తున్నారు. కలకత్తా చుట్టుపక్కల అని చెబుతారు. సో వీళ్ళు ఎంగేజ్ చేసుకుంటున్నారు. దీని మీద నిఘా పెట్టడం కోసం అజయ్ పాల్ శర్మ మెరికల్ లాంటి ఒక 30 మంది ఆఫీసర్సు, ఒక 300 మంది ఒక స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న పర్సనల్ని నియమించారట. వీళ్ళందరి జాతకాలు తీస్తున్నారు. సో ఎవడెవడు ఎక్కడెక్కడికి పారిపోయాడో, జారుకున్నాడో వీళ్ళందరి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.